హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిజా కిచెన్. ఈరోజు మన ఫిజా కిచెన్లో బిహైండ్ హబ్ 4 బర్నర్స్ పర్చేస్ చేశానండి. అది మీకు డెమో చూపిస్తాను, ఎలా వాడాలి ఏంటి అని దీని గురించి వివరంగా మీకు చెప్తాను. నేను ఇది అమెజాన్లో పర్చేస్ చేశానండి. 4 బర్నర్ స్టవ్ బిహైండ్ కంపెనీది. అమెజాన్లో దసరా ఆఫర్స్కి ఇది పర్చేస్ చేశానమాట. యాక్చువల్గా దీని ప్రైస్ 16,000. ఆఫర్ ప్రైస్లో అయితే 16,000 అండి. 15,999 అనమాట. యాక్చువల్లీ ప్రైస్ అయితే 24,000 ఉంది. నేను ఇది ఎక్స్చేంజ్లో తీసుకున్నాను. నా పాత హబ్ 3 బర్నర్స్ హబ్ వేసేసి ఇది 4 బర్నర్స్ హబ్ తీసుకున్నాను. ఎక్స్చేంజ్లో దానికి 3 బర్నర్ హబ్స్కి 3,500 ఎక్స్చేంజ్ చేశారనమాట. చూడండి, ఇది 4 బర్నర్స్. ఇది సెకండ్ బర్నర్ అనమాట. ఇది ఫస్ట్ బర్నర్ కాదు. ఫస్ట్ బర్నర్ లెఫ్ట్ సైడ్కి ఉంది, సెకండ్ బర్నర్ ఇది రైట్ సైడ్కి ఉందన్నమాట. చూడండి, ఆటోమేటిక్ స్టవ్. మనం లైటర్ యూజ్ చేయకుండా ఆటోమేటిక్గా ఇలా బర్నర్లు తిప్పితే మనకు స్టవ్ అనేది ఆన్ అవుతుంది. ఇది ఫస్ట్ స్టవ్ అండి. ఇది ఫస్ట్ హబ్ అనమాట. పెద్ద స్టవ్. ఫ్లేమ్ అయితే మరీ ఎక్కువగా ఏం రావడం లేదు, కానీ అయితే క్వాంటిటీ కానీ చాలా బాగుంది. చూడొచ్చు మీరు. చూడ్డానికి ఫినిషింగ్ చాలా బాగుంది. ఇది ఆటోమేటిక్ సిస్టమ్ కాబట్టి దీంట్లో టైమర్ కూడా ఇచ్చాడండి. మనం దీంట్లో టైం అనేది సెట్ చేసుకోవచ్చు. మనం దీంట్లో ఎంత టైమర్ సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా స్టవ్ అనేది అదే ఆఫ్ అయిపోతుంది. మనం దీంట్లో ఎన్ని మినిట్స్ అయినా పెట్టుకోవచ్చండి. దాదాపు ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ మనము దీంట్లో సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుంది. చూస్తున్నారుగా, ఆ ప్లస్ బటన్ ప్రెస్ చేస్తే అక్కడ టైమర్ అనేది వస్తుందన్నమాట. మనము అన్నం పొంగొచ్చిన తర్వాత మనము దింపేసి మళ్ళీ సన్న మంట మీద పెట్టుకుంటాం కదా. అప్పుడు పెట్టుకున్నప్పుడు కొందరికి ఏమవుతుందంటే ఇలా పెట్టేసి మర్చిపోతూ ఉంటారనమాట. ఒక 2 మినిట్స్ టైం పెట్టేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆఫ్ చేయాలనేసి మర్చిపోతూ ఉంటారు. అలా మర్చిపోయినప్పుడు ఏమవుతుంది, రైస్ అనేది అడుగంటిపోతుంది, మాడిపోతుంది అనమాట. అలా ఆ ప్రాబ్లం లేకుండా ఇలా మనము టైం అనేది సెట్ చేసుకుంటే గంజి వంచుకున్న తర్వాత రైస్ అనేది పెట్టేసి ఇలా లో ఫ్లేమ్లో మనం రైస్ పెట్టేసి మనము ఒక 2 మినిట్స్ కానీ 3 మినిట్స్ కానీ పెట్టాలనుకున్నప్పుడు టైమర్ అనేది పెట్టేస్తే అది ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. చూడండి, నేను 1 మినిట్ పెట్టాను. 1 మినిట్ పెట్టిన తర్వాత ఇక్కడ టైమర్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇది పెద్ద స్టవ్ అనమాట. లెఫ్ట్ సైడ్ బర్నర్. ఇది లెఫ్ట్కి పెద్దది ఉంది, రైట్కి చిన్నది ఉంది. ఇంకా మిడిల్లో 2 చిన్నవి వచ్చాయన్నమాట. చూడండి, ఇది రైట్ సైడ్కి కూడా టైమర్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు మనము. లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి ఇచ్చాడు, మధ్యలో చిన్నదానికి 2 ఇవ్వలేదన్నమాట. ఇప్పుడు దీంట్లో మనము టైం సెట్ చేసుకున్న విధంగా అది ఆటోమేటిక్గా టైం అనేది తీసుకునేసి ఆఫ్ అయిపోతుంది. చూసారుగా, ఇది టైమర్ కూడా బజర్ వస్తుందండి. దీంట్లో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి బజర్ అనేది మీకు వినపరాదు. అక్కడ టైమర్ అనేది కూడా బజర్ కిక్ అని సౌండ్ వస్తుంది. చూసారుగా, ఇది బిహైండ్ కంపెనీ అనమాట. ఇక్కడ బ్యాటరీస్ వేస్తేనే ఇది స్టవ్ అనేది రన్ అవుతుంది. 2 పెద్ద బ్యాటరీలు వేయాలి దీంట్లో. చూస్తున్నారుగా, బ్యాటరీస్ గో హైర్ అని కనిపిస్తుంది. దీంట్లో 2 పెద్ద బ్యాటరీలు వేస్తే ఇది స్టవ్ అనేది ఆన్ అవుతుంది ఆటోమేటిక్గా. దీని సిస్టమ్ మొత్తం ఎలా చేయాలి అనేసి ఇక్కడ లేబుల్ అనేది ఇచ్చారు. ఫస్ట్ ఇట్లా టర్న్ చేసి నాప్ ప్రెస్ చేసి ఒక 5 సెకండ్స్ పట్టుకోవాలని ఇచ్చాడు. అయినా 5 సెకండ్స్ ఏమీ అవసరం లేదండి.
వితిన్ 2 సెకండ్స్లో మనకు స్టవ్ అనేది ఆన్ అయిపోతుంది. ప్రెస్ చేసి తిప్పిన తర్వాత ఇవి చూడండి చిన్న బర్నల్స్. ఇది పైన ఉండేది థర్డ్ బర్నల్ అనమాట, లెఫ్ట్కి. రైట్కి ఉండేది సెకండ్ బర్నల్ ఫ్లేము. 4 చాలా వర్కింగ్గా ఉన్నాయండి, బాగున్నాయి. ఇక్కడ పైన స్కానర్ కూడా ఇచ్చాడు. ఈ స్కాన్ చేస్తే మనము ఈ హబ్ అనేది ఎలా ఫిట్ చేసుకోవాలి అనేసి అన్ని దాంట్లో చూపిస్తారనమాట. ఇలా మేమైతే ఇన్స్టలేషన్ అనేది చేయించుకోలేదండి, మేమే చేసుకున్నాము. మేమే సెట్ చేసుకున్నాం అనమాట. మళ్ళీ వాళ్ళు వచ్చేసి ఒక 3-4 డేస్కి వస్తాము ఇన్స్టలేషన్ చేయడానికి అని చెప్పారు. అప్పటి వరకు మనకు కుదరదనేసి మనమే సెట్ చేసుకున్నాం అనమాట. ఈ స్కానర్ మీద మనము స్కాన్ చేస్తే వాళ్ళ వాట్సాప్ నెంబర్ వస్తుంది. వాట్సాప్ నెంబర్ అయితే ఆల్మోస్ట్ దీనిపైనే ఉంది. ఈ స్కాన్ చేస్తే యూట్యూబ్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. యూట్యూబ్ లింక్లో మనము ఈ హబ్ అనేది ఎలా యూస్ చేయాలి అనేసి చూపిస్తారు. నేను ఈరోజు అయితే పాలు పొంగిస్తున్నాను. ఫస్ట్ దాని మీద పాలు పొంగించాలనేసి పాలు పెట్టానండి. పాలు పెట్టేసి రైట్ స్టవ్ మీద టైమర్ అనేది పెట్టాము. ఇది కూడా వర్కింగ్ ఉందా లేదా చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి కదా అనేసి. ఇది కూడా బాగా వర్కింగ్ ఉందండి. ఇప్పుడే కొత్త కదా, కొంచెం మనం యూజ్ చేయాలంటే అర్థం అవ్వాలంటే కొద్దిగా టైం పడుతుంది. ఇదైతే బోత్ స్టవ్స్, బోత్ హబ్స్ రెండు పక్కల టైమర్ అనేది వస్తుంది. ఓకే అండి, ఇది చూడండి టైం అనేది ఆఫ్ అయింది, స్టవ్ కూడా ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఇలా రైట్ సైడ్ పెట్టుకున్నాను, లెఫ్ట్ సైడ్కి పెట్టుకున్నాను. పాలు అనేది పైకి పొంగిపోయాయి. నేను పొర్లకుండా ఉండాలనేసి చూస్తూనే ఉన్నాను. ఇంకా సడన్గా పాలు అయితే పొంగిపోయాయండి. అలా పాలు పొంగించామండి కొత్త స్టవ్ మీద. ఇదండి బిహైండ్ హబ్ స్టవ్. చూసారుగా, ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది, మీరు పర్చేస్ చేయొచ్చు. మంచి ప్రోడక్ట్ అండి ఇది. హబ్లో చాలా మంచి ప్రోడక్ట్. నేను ఆఫ్లైన్లో చూశాను హబ్స్, కానీ నాకైతే నచ్చలేదు. ఇదైతే ఆన్లైన్లో పర్చేస్ చేశానని చెప్పాను కదా, అమెజాన్లో. చాలా పర్ఫెక్ట్గా ఉంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.